మెయిన్ ఏంటంటే ఆయుర్వేదం తీసుకుంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి అనేది ఒకటి. ఏది ఏ మాత్రం తేడా చేసినా మళ్ళీ తగ్గదు అనే ఒక భయం. అవును. ఈ అపోహలో ఫస్ట్ ఆయుర్వేదంలో పరిష్కారం ఉందని తెలిసినా అక్కడి వరకు వెళ్ళడానికి Correct. వెనకడుగు వేస్తున్నారు. మీరు మంచి పాయింట్ చెప్పారు. కానీ అంత లేదు అసలు. చాలా సైంటిఫిక్‌గా మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. అంత పాత రోజుల్లో ఎందుకో మరి అంత భయపెట్టేశారు. అది ఒక రకంగా వైద్యులు చేసిన అప్పటి పొరపాటే. పరిస్థితులు కావచ్చు. అప్పుడు ఏంటంటే పేషెంట్ కంట్రోల్ చేయడం కోసం అలా భయపెట్టి ఉంటారు వైద్యులు. అంత అక్కర్లేదు. కాకపోతే నేను ఒక్కటే చెప్తాను, బయట తిండి 99.9% తగ్గించేస్తే సగం జబ్బులు మనం అక్కడ తగ్గించేసుకున్నట్టే. అలాగే మంచి డైట్, హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, ఇంట్లో ఫుడ్ తీసుకోవడం, కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్, అంటే ఏది తీసుకున్న వేడిగా తీసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకుండా ఉండడం, అట్లా కొంచెం కేర్ తీసుకుంటే చాలు. అంతే, పెద్ద అవి ఎవరికైనా ఈజీగానే ఉంటాయి, అది ఇబ్బంది ఏమి ఉండదు. దాంతోపాటు కొంచెం ఎండ తగిలేలాగా ఉండడం, ప్రాణాయామ యోగా చేసుకుంటుంటే ఎవరికైనా బాగుంటుంది. పేషెంట్స్కి ఇంకొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఇంకా అంత భయపడాల్సిన అవసరం లేదు ఫుడ్ గురించి కానీ, పచ్చయం గురించి కానీ. సో అవన్నీ రాంగ్ ఇవన్నమాట. కొన్ని విషయాలు అలా సొసైటీలో రాంగ్గా వెళ్ళిపోయినాయి. అంటే ఒక్కొక్క పీరియడ్లో అలా జరిగిపోయి ఉంటుంది. అందులో ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇవన్నీ పనికిరానివన్నీ ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేసి ఆయుర్వేదాన్ని మనకు దూరం చేసేసారు. దూరం చేసేసాకే జబ్బులన్నీ పెరిగిపోయినాయి. ఆయుర్వేదం అంటే ఏదో పాత వైద్యం, చింతకాయ పచ్చడి మనకు పనికిరాదు అనుకుంటాం, కానీ చింతకాయ పచ్చడి పచ్చిగా వాడుకుంటే ఎటువంటి జబ్బులైనా తగ్గించుకోవచ్చు. అలాగే ఆయుర్వేదం ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇంట్లో ఉంటే మనం సగం జబ్బులు అక్కడ రాకుండానే కాపాడుకోవచ్చు. అవి మర్చిపోయి అవి మానేసేసి చెత్తంతా ప్రాన్స్ పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి తింటున్నారు, కానీ ఉసిరికాయ పచ్చడి ఎవరు తింటలేదు, నిమ్మకాయ పచ్చడి ఎవరు తింటలేదు, అలాగే చింతకాయ పచ్చడి ఎవరు తింటారు. దానికి వల్ల జబ్బులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పిల్లల్లో వచ్చేటటువంటి మానసికపరమైన సమస్యలు, లోపాలు, బ్రెయిన్ ఎదగపోవడం, ఇలాంటి సిపి ఇష్యూస్ ఎందుకు వస్తాయి? దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా? సో మీరు అడిగినట్లుగా మెదడు ఎదగకపోవడం, శారీరకంగా వైకల్యతతో ఉండడం, అసలు బ్రెయిన్ అసలు ఏమి పని చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా సెరిబ్రల్ పాలసీ అంటాం అనమాట. అంటే బ్రెయిన్కి పెరాలసిస్ లాగా ఉండడం. అదేంటంటే కంజెంటల్ ఎలామ్ని, అంటే పుట్టుకతోటే పిల్లల్లో ఉంటుంది, ఎక్కువ మందిలో పుట్టుకతోటే ఉంటుంది. రేర్గా చిన్నప్పుడు బాగానే పుడతారు, తర్వాత వస్తుంది అని అనుకుంటాం, కానీ జనరల్గా అది కంజెంటల్ ప్రాబ్లం, మేనరికం వలన, కన్సాంగ్వినిటీ అంటాం కదా, మేనరికం వలన అయినా ఉండొచ్చు, లేదా పేరెంట్స్కి ఉన్నటువంటి కొన్ని జబ్బుల వలన కూడా ఈ సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్ చూస్తూ ఉంటాం. సో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే వాళ్ళని అలా పడుకోబెడితే పడుకున్నట్టే ఉంటారు, ఇక్కడి నుంచి ఇక్కడికి పాకడం కూడా పాకలేదు. దాన్ని పాకే వయసు వచ్చాకే గమనిస్తారు ఇంట్లో, 8వ నెల వచ్చింది ఇంకా పాకట్లేదు ఏంటి అని అప్పుడు పేరెంట్స్ గమనిస్తారు, అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళు. అప్పటి వరకు నార్మల్ చైల్డ్ అని అనుకుంటారు, ఎందుకంటే మాటలు అవి అప్పటి వరకు మాట్లాడలేరు. తర్వాత పాకడం అవన్నీ తెలియదు కదా, మామూలుగా పాలు ఇస్తే తాగుతారు, పడుకుంటారు కదా, అది చిన్నపిల్లలు కదా, అప్పుడు యాక్టివిటీస్ ఉండవు అనుకుంటారు. సో 8th మంత్ నుంచి కొంచెం మనం నోటీస్ చేస్తే ఏంటంటే వాళ్ళకి పై మజిల్స్, చేతులు, మెడ, తల, కళ్ళు అంతా బాగుంటుంది. నెమ్మదిగా పొట్ట దగ్గరికి వచ్చేసరికి సన్నగా అయిపోతుంది, నడుము వచ్చేసరికి చిన్నగా అయిపోయింది, ఇంతే ఉంటుంది నడుము వాళ్ళకి. సో నెక్స్ట్ థైస్ కూడా సన్నగా ఉంటాయి, పాదాలు వచ్చేసరికి పల్చగా ఇలా కూడా ఉండదు అనమాట, ఇంతే ఉంటుంది పాదం, అంత చేంజ్ ఉంటుంది బాడీలో. వాళ్ళు గమనిస్తే అప్పుడు వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు మసాజ్ అది చేస్తుంటాం కదా రొటీన్గా, అప్పుడు గమనిస్తారనమాట. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తేడా ఉంది, కొంచెం ఎదగనివ్వండి, చూశాక 2nd ఇయర్లో చెప్తామంటారు, ఇంకా అప్పుడు కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఇలాంటి పిల్లలకి ఇంకా జనరల్గా ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళు బెడ్ రిడెనే, ఇంకా పేరెంట్సే టోటల్ సర్వీస్ చేసుకోవాలి. వాళ్ళు ఎంతకాలం లైఫ్ స్పాన్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇలాంటి పిల్లలు మేబీ 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, 30 years ఉండొచ్చు. నాకు తెలిసి 60+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి కొంచెం నడక రావచ్చు, కొంతమందికి మాటలు మాత్రం రావు, అట్లాగా డిఫెక్టివ్ వాకింగ్, నడక కూడా అట్లా అప్పుడే ఎగురుతున్నట్టు నడుస్తారు, అప్పుడే మళ్ళీ మామూలు నడుస్తుంటారు, ఒక్కోసారి స్లోగా నడుస్తారు, అంత ఇర్రెగ్యులర్గా ఉంటాయి. మాటలు అసలు అమ్మ అమ్మ అంటారు కానీ ఇంకేం మాటలు రావన్నమాట. సో ఇలాగ 60+ ఉన్న 65, 70 years ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే పిల్లల్లో 5 to 10, 20 years లోపలే వాళ్ళు ఇంకా నో మోర్ అనమాట. అది ఒక పేరెంట్స్కి వాళ్ళకి ఉన్నటువంటి రుణానుబంధం ఏమో అనిపిస్తుంది. అంటే మనం పడవలసిందే అని ఉంటే పిల్లల రూపంలోనే పడడం అనేది కూడా ఉంటుంది కదా మనకి భారతీయ ధర్మాల్లో. సో అలా ఏదో ఉండుంటుంది అనుకోవాలి. ఇంకా మామూలుగా
ఒక డాక్టర్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తల్లి ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీకి ముందు పేరెంట్స్ ఇద్దరిలో కూడా ఏదైనా స్ట్రెస్ ఉండి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో. అంటే ఇప్పుడు జాబ్స్ అలా ఉంటాయి. ఒకప్పుడు అమెరికాలో ఒక 30 years బ్యాక్ ఇదే పొజిషన్లో ఉండేవాళ్ళు కదా. అక్కడ జాబ్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్ ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో చెప్పలేం. మళ్ళీ సర్వైవల్ ఎలాగా, ఇవన్నీ కూడా మనం ఎంత ఇక్కడ డబ్బున్న వాళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఫ్లో ఉండాలి. లేకపోతే కూర్చుని తింటే కొండలైన కరిగిపోతుంటే ఇక్కడ నుంచి ఎంత పంపించి 2 లక్షలు పంపించినా వాళ్ళకి ఏం సరిపోవు అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా. సో అందుకని అవన్నీ వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది లోపల. అలాంటి భయంతో ఉన్న టైంలో కన్సెప్షన్ వస్తే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద, బ్రెయిన్ మీద ఉంటుంది అనమాట. అది ఎవరు కూడా అనుకోరు. అంటే మన భయాలు మనం పడుతూ ఉంటాం, పిల్లలకి ఇలాగా ఎఫెక్ట్ అవుతారు కదా. అలాగే జాబ్ స్ట్రెస్, టార్గెట్స్, సో తెలియదు మనకి. ఏదో అమెరికన్ కాల్స్ అటెండ్ వాళ్ళు నైట్ డ్యూటీలో ఉంటారు, దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇలాంటి పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆటిజం చిల్డ్రన్, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఈ సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్, ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఈ జాబ్స్ వలన వచ్చేవి. అబ్బాయిల వలన వచ్చేది ఒక 30 to 40%. అమ్మాయిల వలన వాళ్ళు జాబ్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం, వీటి వలన లైఫ్ స్టైల్ ఆదరాబాదరా ఉండడం, సరిగ్గా టైం తినకపోవడం, నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్కి కానీ ఆటిజం చిల్డ్రన్కి కూడా అవకాశం ఉంది. సో అందుకని నేను ఇప్పుడు చెప్తుంటాను, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా చదువు ఎంత మంచి జెమ్స్ అయినా కానీ కెరియర్ పీరియడ్కి వచ్చేసరికి కొంచెం పెళ్ళికి, కొంచెం పిల్లలకి టైం కేటాయించుకుని వాళ్ళు చక్కగా ఒక లైన్లో పెట్టుకున్నాక 5th year తర్వాత మళ్ళీ మనం కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. రెండు ఇప్పుడే ఒకేసారి చేసేసుకోవాలనుకుంటే పిల్లలు ఎఫెక్ట్ అయితే లైఫ్ లాంగ్ ఈ పనిష్మెంట్ అసలు ఎవరికి కూడా భరించలేరు అన్నమాట. సో అందుచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి ఏంటంటే సర్జరీ కానీ ఏమీ లేదు, ట్రీట్మెంట్ మెథడాలజీకి వచ్చేసరికి ఇంకా ఎవరు కూడా ఏం చేయలేరు. ఏ మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్స్ లేవు, ఇంకా పిల్లల్ని అలా భరించాల్సిందే అని చెప్తారు డాక్టర్స్. కానీ లక్కీగా నా ఎక్స్పీరియన్స్లో మంచి రిజల్ట్స్ అనేది నేను 2000లో కూడా చేశాను ఇలాంటి కేసు. ఆ బాబు అమెరికాలో పుట్టాడు, యాక్చువల్గా 4th year అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మంచి జెమ్స్, చాలా ఇంటెలిజెన్స్, మంచి హైలీ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనమాట. సో 4th year వరకు వాళ్ళు ఆ బాబుని 8th monthలోనే నోటీస్ చేశారు. ఇలాగే ఇప్పుడు నేను చెప్పినట్టే పాకట్లేదు ఏంటని గమనించారు. అప్పటి నుంచి వాళ్ళు ఆయన జాబ్ చేసుకుంటూ ఉండారు, ఎందుకంటే మరి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా. ఇంకా ఆ అమ్మాయి ఈ బాబుని కారులో పెట్టేసుకుని రకరకాల ట్రీట్మెంట్స్, మసాజ్ ట్రీట్మెంట్ అని, వాటర్ ట్రీట్మెంట్ అని, బెలూన్ ట్రీట్మెంట్, ఏవో రకరకాలు ఉంటాయి కదా అక్కడ. అలా చాలా ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా ఒక 5 to 10% కూడా ఇంప్రూవ్మెంట్ రాల. ఆ బాబుతో ఇండియా వస్తే చుట్టాలందరూ ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో రాలేక చివరికి ఏదో ఒకటి చూద్దామని కేరళకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని కేరళ వెళ్ళిపోయారు. అక్కడ ట్రీట్మెంట్ మొదలుపెట్టాక 10 days ఆ అబ్బాయి అసలు భరించలేక ఏడ్చేసేవాడు. వాళ్ళు కొంచెం మరి గట్టిగా చేసేవాళ్ళు, నచ్చేది కాదేమో, ఏడ్చేవాడు, బాగా ఏడ్చేసేవాడు. అంటే ఇంకా ఆ బాబు ఏడుపులో చూడలేక ఆ మనీ అంతా వదిలేసేసుకుని బ్యాక్ వచ్చేసారు. సరే సేమ్ వాళ్ళది ఇక్కడ హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంటే ఇక్కడ చేయించారు. అక్కడ కూడా అలా అయ్యారు, బాబుకి అసలు సూట్ అవ్వాలి. ఇంకా వెళ్ళిపోవడానికి June 17th వాళ్ళు వెళ్ళిపోవాలి. సో June 1st మా దగ్గరికి వచ్చారు కన్సల్టేషన్కి. 17 daysలో అసలు ఏం చేస్తాం, ఆయుర్వేద అంటే ఏదైనా 3 to 6 months మినిమం కదా. కానీ అసలు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మా వారైతే వద్దు అసలు ఆ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయొద్దు, మనం అనవసరం, వాకి ఏమి రాదు, అందులో అమెరికా అయిపోయింది, కేరళ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, నువ్వు విజయవాడ లాంటి పల్లెటూరులో ఏం చేస్తావు, వద్దు అని చెప్పేసి వద్దన్న. ఆవిడని చేతులు పట్టుకుని, మేడం మీరు సెకండ్ చేయండి అనుకోండి, మీరు ఏదో ఒకటి చేయండి, మీరు ఇంత బెనిఫిట్ వచ్చినా నాకు హ్యాపీనే, ఏమీ రాకపోయినా నేనేమనుకోను, ఎందుకో నాకు వస్తుంది అనిపించే నమ్మకం అనిపిస్తుంది, ఎక్కడో నాకు మైండ్లో ఒక ఇన్ఫ్యూజన్ అనిపిస్తుంది, మీరు ట్రై చేయండి చాలు, నాకు ఇంకేం వద్దు అని అంటే సరే నాకు పేషెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే నేను వదలను, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా 200% ఇంట్రెస్టే చేస్తాను. అప్పుడు అంతే ఇప్పుడు అంతే. సరే అంత మంచి పేషెంట్స్ నేను చెయ్యండి ముర్రు అంటున్నప్పుడు మామూలుగా అందరినీ మేము బతిమాలాలి, చేయించుకోండి అని. వాళ్ళే అడుగుతున్నప్పుడు నేను ఎలా వదులుతాను, సరే ట్రై చేద్దామని మొదలు పెట్టేసాం. అప్పట్లో మా గురువులు ఏం చెప్పారో అవన్నీ గుర్తు తెచ్చుకుని దాని ప్రకారంగా మొదలు పెట్టేసాం. ప్రోటోకాల్ పెట్టుకుని ఒక రోజు 2 hours ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అసలు మీరు నెంబర్ 5 days అయ్యేసరికి
చాలా యాక్టివ్ అయిపోయాడు ఆ బాబు. ఓకే. అసలు అంతకుముందు అమ్మ అన్నం కూడా రాదు, ఇడ్లీ అన్నం ఒకటే వచ్చు, ఇడ్లీ అనేవాడు అంతే. నాన్న ఇడ్లీ, ఆకలేసి ఇడ్డి అనేవాడు అనమాట. ఆకలేస్తుందని ఏడవడం కూడా అబ్బాయికి రాదనమాట అంత ఇదిగా. 5 days అయ్యేసరికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఇంకా 20 days అయ్యేసరికి వాళ్ళ తాతయ్య, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు, వాళ్ళ తాతయ్య ఎత్తుకుని తీసుకొచ్చేవాళ్ళు ట్రీట్మెంట్కి. ఇంకా చెయ్యిలు విదిలిచ్చేసుకుని వచ్చేసేవాడు పైకి, మాటలు రావట్లేదు, తనే రైలింగ్ పట్టుకుని స్టెప్స్ వచ్చేసేవాడు. ఇంకా కొన్నాళ్ళు ఒక జస్ట్ 40 days కూడా అవ్వలేదు, 30 days అయ్యేసరికి మాటలు వచ్చేసినాయి. నేను వస్తుంటే టబ్బాత్ రెడీ చేయలేదేంటి, నాకు నేను వస్తున్నాను తెలుసు కదా మీకు అని మా స్టాఫ్ మీద అరిసేసేవాడు. మాకు అసలు ఆశ్చర్యం, ఇన్ని మాటలు ఎలా వచ్చేసినాయి అని చెప్పి. అయితే June 17th వాళ్ళ మదరు రిజర్వేషన్ ఉంది కదా, రిటర్న్ రిజర్వేషన్, ఆవిడ 10 daysలో ఆవిడ నోటీస్ చేశారు. మన దగ్గరికి వచ్చాక ఈ కాఫ్ మజిల్స్ స్ట్రెంత్ పెరిగింది, దానివల్ల ఇలా పట్టుకుంటే ఒక 5 to 6 seconds నిలబడుతున్నాడు. అంతకుముందు 1 second కూడా నిలబడలేదు, పడిపోయాడు, వెంటనే పడిపోయాడు. మన ట్రీట్మెంట్ మొదలు పెట్టాక కొంచెం కాళ్ళు పట్టుకుని నిలబడుతున్నాడు అనమాట. మజిల్స్ వచ్చినాయి, కొంచెం స్టేబుల్ వచ్చింది, క్రయింగ్ తగ్గింది. అలా కొంచెం మదర్కి తెలుస్తాయి కదా. నేను నోటీస్ చేశాను కానీ నేను గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుందని కామ్గా వెయిట్ చేస్తున్నాను. సో వాళ్ళ మదర్, నాకు బాగుందండి, బాబుని ఉంచేసి వెళ్ళిపోతాను, మీరు 3 months 6 months అయినా ట్రీట్మెంట్ చేసేసేయండి, నేను ఇక్కడ ఉంచేసి మదర్ వాళ్ళ ఇంట్లో ఉంచేసి వెళ్ళిపోతాను. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే అనమాట, విజయవాడ. సో ఉంచేస్తున్నాను అని చెప్పేసి ఉంచేసి ఆవిడ 17th పాప నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా విదిన్ 2 months చైల్డ్ నార్మల్ చైల్డ్ అయిపోయాడు, నడక, మాటలు, పాటలు అన్నీ వచ్చేసినాయి. ఇంకా చాలా బాగుంది కదా అని, మీరు 3rd month ట్రీట్మెంట్ వద్దులేండి, ఇంకా చాలా బాగుంది, నార్మల్ చైల్డ్ అయిపోయాడు అని చెప్పారు. లేదు మీరు 3 months అన్నారు, మీరు చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు 3 months వాళ్ళే అడిగి 3rd month కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా అసలు నార్మల్ అయిపోయి తర్వాత నార్మల్ ప్లే స్కూల్ పంపించేవాళ్ళు. ఇంకా తర్వాత బాబు బర్త్డే November ఎప్పుడు అనమాట, భరత్ ఆ బాబు పేరు. సో మా బాబు పేరు భరద్వాజ, తన పేరు భరత్. నేను నిజంగానే సెకండ్ చైల్డ్ లాగానే ఫీల్ అయ్యి ట్రీట్మెంట్ చేశాను అనమాట. మా బాబుకి అప్పుడు 10 years, ఈ బాబు 4th year కంప్లీటింగ్. బర్త్డే అయితే పిలిచారు, మేము వస్తున్నామని చెప్పారు కాబోళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళ ఇల్లు గేట్ దగ్గర మేము ఉన్నాం, వాళ్ళ ఇల్లు లోపలికి ఉంటారు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసేసి అత్తయ్య అని చెప్పేసి నా చేతిలో ఎక్కేసేది. ఇంకే దిగట్లేదు ఇంకా అలా తింటున్నా సరే వాళ్ళు ఏవో ఆఫర్ చేస్తారు కదా, స్వీట్స్ అవన్నీ, కేక్, అది తింటున్నా కానీ నా ఒళ్ళో దిగట్లా. నా ఒళ్ళో కూర్చోబెట్టేసుకుని తినిపిస్తూ కబుర్లు చెప్పుకుంటే ఆ స్కూల్లో రైమ్స్, పాటలు, చందమామ రావే, కృష్ణుడి పాటలు అన్నీ పాడేస్తున్నారు అనమాట. వాళ్ళ అమ్మమ్మేమో పక్కన అప్పట్లో ల్యాండ్ ఫోన్స్ ఉండే కదా, సెల్ ఫోన్ లేదు కదా, వాళ్ళ నాన్నగారు కనెక్ట్ చేసి ఆవిడ ఫోన్ పక్కన పెట్టేశారు. సో నేను బాబు మాట్లాడుకునే మాటలన్నీ డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారు వినేసారంట. నాకు తెలియదు అసలు. ఇంటికి వచ్చేసి 9 around మేము ఇంటికి వచ్చేసి పడుకుని పోయేవాళ్ళం. మళ్ళీ మార్నింగ్ 4:30 నుంచి యోగా క్లాస్ ఇస్తాడు బిజీ అని చెప్పేసి. సో పడుకున్నాక 10:30 around ఏమో బహుశా ఫోన్ కాల్ వస్తే, మా అత్తయ్య గారు వాళ్ళకి పెద్దవాళ్ళు అనమాట, ఏమన్నా బాగాలేదేమో ఈ టైంలో ఫోన్ వచ్చిందండి, కంగారు పరిగెట్టుకుంటూ వచ్చి తీస్తే, సారీ అండి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేశాను, నా ఎక్సైట్మెంట్ని 2 hours నుంచి ఆపుకోలేకపోతున్నాను, ఇంకా మిమ్మల్ని మీతో మాట్లాడకుండా ఉంటే అసలు నాకు రాత్రి నిద్రపట్టలేమో అనిపించి చేశాను అని చెప్పేసి చేశారు వాళ్ళ ఫాదర్. సో చాలా థ్యాంక్స్ అండి, అసలు నేను విజయవాడ లాంటి విలేజ్లో ఇంత మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత తిరిగాము, ఎంత బాధపడ్డాం, ఎంత ల్యాక్స్ ఖర్చు పెట్టాం, అసలు మీరు సింపుల్గా చేసేసారు. అసలు 2 monthsలో నడక మాటలు వచ్చిందని చెప్పి వీళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏదో గొప్పలు చెప్తున్నారు అనుకున్నాను. నేను మీతో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది నిజంగా బాబు బ్రెయిన్ ఎంత డెవలప్ అయింది అనేది నాకు అర్థమైంది అని వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు వెంటనే US వచ్చేసేయండి, మేము ఏదన్నా మీకు మంచి ఇది ప్రొఫెషనల్ ఇది ఇస్తాము అని చెప్పండి, మొహమాట పడద్దు. నేను ఇంకా చాలా ఎక్సైట్ అయిపోయారు అన్నమాట. సో అప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది. అంటే నేను ఆయుర్వేద డాక్టర్ని కానీ ప్రజలకి మంచి చేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాను. అంటే అందరూ సర్వైవల్ కోసం మనీ కావాలి, అది వేరే విషయం, కానీ అట్ ది సేమ్ టైం నాకు ఒక ఛాలెంజ్ అనమాట. వేరే వైద్యంలో తగ్గంది ఆయుర్వేదంలో తగ్గేది ఏదన్నా ఉంటే అది ప్రజలకి పాపులర్ చేసి దానివల్ల వాళ్ళు నార్మల్ చైల్డ్ అయిపోవాలి, నార్మల్గా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలని నాకు కొన్ని డ్రీమ్స్ చిన్నప్పటి నుంచి ఎక్కువ. ఇంక ఈ బాబు తర్వాత చాలా ఎక్కువ ఫీలింగ్ అనిపిస్తుండేది. కానీ నాకేమో రకరకాల వెరైటీస్ ఆఫ్ కేసెస్ వచ్చి వీళ్ళకి స్పెషల్గా ఒక స్కూల్ పెట్టాలి, సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్కి ప్లే స్కూల్ లాగా పెట్టి అక్కడ ప్లే స్కూల్ లాగా అన్నీ ఉంటాయి, అట్ ది సేమ్ టైం
మన ట్రీట్మెంట్స్ అడాప్ట్ చేస్తే వాళ్ళు 6 monthsలో మంచి చేంజ్ వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే 5 years లోపు చిల్డ్రన్ అయితే విదిన్ 3 to 6 months నార్మల్ అయిపోతారు. 5 years దాటితే బ్రెయిన్ కొంచెం సెల్స్ చేంజెస్ బాగా ఇదైపోతాయేమో, వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అంటే తర్వాత చాలామంది పిల్లలు వచ్చారు ఎలాంటి పిల్లలు. సో 10 years వాళ్ళు 19 years వాళ్ళు కూడా వస్తుండేవాళ్ళు. వాళ్ళకి అంత బాగా వచ్చేది, కొంచెం మజిల్ స్ట్రెంత్ పెరిగేది, కానీ ఈ బాబుకి వచ్చినంత మంచి మార్పు రాలేదు. అది ఇంకా 3 years లో పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా తొందరగా రికవర్ అయిపోయారు. సో 5 years లోపల పిల్లలు కనుక మన దగ్గరికి వస్తే వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. డెఫినెట్గా 100% అనేది భగవంతుడు ఇది, కాబట్టి నేను అలాంటి పదాలు మన మనిషిగా మనం అంత వాడకూడదు. అంటే ఎందుకంటే ఇవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. కానీ అట్ ది సేమ్ టైం డెఫినెట్గా వాళ్ళకి 70 to 90% చేంజ్ అనేది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో మనం చేయొచ్చు. ఇది ఒక మంచి స్కోప్. ఇప్పుడు నాకు ఈ ఏజ్లో నాకు వస్తున్నప్పుడు అంటే ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ టైఅప్ తోటి ఇలాంటి పిల్లలకి కొన్ని సెంటర్స్ పెట్టి ఒక లైఫ్ అనేది ఇస్తే అసలు మొత్తం ప్రపంచం అంతా కూడా మనం బాగు చేయొచ్చు అని. ఎందుకంటే నా మ్యాన్ పవర్ సరిపోదు, నా మనీ పవర్ సరిపోదు, కానీ నా విజన్, నా ప్యాషన్, నా డ్రీమ్ మాత్రం ఇంకా పోవట్లేదు. ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది కానీ ఇంకా పోవట్లేదు. సో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా వాళ్ళ టైఅప్ తోటి కొన్ని సెంటర్స్ని పెట్టి స్టార్ట్ చేస్తే మంచి డెడికేటెడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ని టీం అంతా కూడా డెవలప్ చేస్తే ఇంకా వాళ్ళకి లైఫ్ని మనం నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు అనేది ఒక పెద్ద కోరిక అనమాట.